అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఎలా పొందాలనే విషయాన్ని చెప్పాలని వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, అలాగే ఎంసెట్ రేపు రాయబోతున్న వాళ్ళు, తర్వాత ఏదైతే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ రాసి ఉన్నతమైనటువంటి ఎన్ఐటీల్లోనూ ఐఐటీల్లోనూ జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ మీరు ఎలా పొందాలి అనే విషయం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఇంజనీరింగు ఉంది, తర్వాత ఇప్పుడు జేఈ మెయిన్స్ నడుస్తూ ఉంది, జేఈ అడ్వాన్స్ రాయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ కూడా రేపు అడ్మిషన్ పొందాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులందరికీ కూడా రిజర్వేషన్లు అయితే వర్తిస్తాయి. మీకున్నటువంటి రిజర్వేషన్లు బట్టి మీకున్నటువంటి ఆదాయం ఆధారంగా మీకు రేపు అడ్మిషన్ పొందేటువంటి దాంట్లో కూడా మీకు ఒక కోటా ఉంటుంది. అలాగే ఫీజు కట్టే విధానంలో కూడా కొంత రాయితీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ పొందాలి అంటే మనము వాటికి సంబంధించినటువంటి కుల సర్టిఫికేట్ కానీ, ఆదాయ సర్టిఫికేట్ కానీ, నివాస సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మనము రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లేకపోతే మనము రేపు అప్లై చేసుకునేటప్పుడు మీకు రావాల్సినటువంటి ఏవైతే రిజర్వేషన్లు ఉంటాయో అవి మీరు పొందలేరు. మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే పొందాలనుకుంటున్నారో అవన్నీ పొందలేరు. కాబట్టి ఏవైతే మీ యొక్క క్యాస్ట్ని బట్టి, మీకున్నటువంటి ఆదాయాన్ని బట్టి మీరు ఏమేమి సర్టిఫికేట్లు పొందాలనే విషయాన్ని మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో వెళ్ళి అడిగి తెలుసుకోవాలి. దీనికి సంబంధించి సచివాలయాల్లో కానీ, మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు వెళ్ళి మీకు ధృవీకరణ పత్రాలు ఏమేమి కావాలి అంటే, ముఖ్యంగా మీరు ఆధార్, రేషన్ కార్డ్ ఈ రెండూ తీసుకుని వెళ్ళినప్పుడు మీకు ఏమి కావాలి, నేటివిటీ సర్టిఫికేట్ కావాలా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా, లేకపోతే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా, ఈ సర్టిఫికేట్ల గురించి మీరు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉంటారో డిజిటల్ అసిస్టెంట్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత మీకు అది డైరెక్ట్గా విఆర్ఓకి వెళ్తుంది. విఆర్ఓకి మీరు డైరెక్ట్గా కలిసినా పర్వాలేదు, లేదా విఆర్ఓ డైరెక్ట్గా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు వాళ్ళు పరిశీలించి దాన్ని ఆర్ఐ గారికి వెళ్తూ ఉంటుంది. ఆర్ఐ గారు దీన్ని పరిశీలించి దాన్ని ఎండిఓ వారికి, ఎంఆర్ఓ గారికి పంపించడం జరుగుతుంది. తదుపరి ఎంఆర్ఓ గారు పూర్తిగా దాన్ని పర్యవేక్షించి చూసి తర్వాత మీకు తన డిజిటల్ సిగ్నేచర్ తోటి మనకి ఆన్లైన్లోనే మీ యొక్క సర్టిఫికేట్ మీరు పొందొచ్చు. ఇవన్నీ లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయకుండా ఆల్రెడీ ఏప్రిల్లోకి వచ్చేసాం కాబట్టి ఇప్పటి నుంచి ఎప్పుడు తీసుకున్నా సరే ఇది 1 ఇయర్కి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇన్కమ్ సర్టిఫికేట్ 1 ఇయరే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకుంటే ఈ 1 ఇయర్ మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలా వరకు ఎవరైనా తీసుకోకపోతే క్యాస్ట్ సర్టిఫికేటు, ఒకవేళ నేటివిటీ సర్టిఫికేట్ తీసుకోకపోతే నేటివిటీ. కొంతమందికి ఆధార్ కార్డులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పేరు సరిగా లేకపోవడం కానీ, డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం ఉన్నా ఇప్పుడే అవన్నీ సరి చేసుకోండి. లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయకండి. మీరు మంచి ర్యాంక్ వచ్చి జేఈ ద్వారా ఎన్ఐటీల్లోనో లేకపోతే జేఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటీల్లోనూ జాయిన్ అవ్వదలుచుకున్నప్పుడు మీకు అక్కడ మంచి అడ్మిషన్లో మీకు రిజర్వేషన్ రావాలి. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్కి మీకు అక్కడ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఎంసెట్ జాయిన్ అవ్వడానికి కూడా మీ యొక్క రిజర్వేషన్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఈ యొక్క ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిగ్రీ కానీ ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏది చేయాలనుకున్నా కావాల్సినటువంటి ధ్రువపత్రాలన్నీ పొందడానికి ఇప్పటి నుంచి ప్రణాళిక తయారు చేసుకోండి. ఎందుకంటే మనము ముందుగా తయారు చేసుకుని ఉంటే అప్పటికప్పుడు ఏదైనా 1-2 మిస్ అయినా సరే ఆ 1-2 పొందడానికి మీకు ఉన్న టైంలో మీరు సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. లాస్ట్ మూమెంట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ చేతికి అందక, క్యాస్ట్ సర్టిఫికేట్ చేతికి అందక, లేకపోతే ఆధార్ కార్డులో ప్రాబ్లం ఉండి రిజెక్ట్ చేయడము అడ్మిషన్ని, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఫస్ట్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతున్నాయి కాబట్టి ఇమీడియట్గా ఈ యొక్క సర్టిఫికేట్స్ మీద అయితే దృష్టి పెట్టండి. మరొక మంచి ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.